నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, 'పవన్ కళ్యాణ్' సినిమాలలో ఎంత క్రేజో మనందరికీ తెలిసిందే. ఆయన కలెక్షన్స్ కానీ, లేకపోతే మూవీస్ పరంగా కానీ అభిమానుల్లో ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పుడు అట్ ది సేమ్ టైమ్ పాలిటిక్స్‌లో కూడా అంతే క్రేజ్ సంపాదించుకున్నారనుకోవచ్చు. ఏపీలో గిరిజన ప్రాంతాల్లో 50 డేస్‌లో 11,000 కిలోమీటర్స్ రోడ్స్ వేస్తున్నారు అంటే ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదే విషయం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, అభిమానుల్లో ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే, గిరిజన ప్రాంతాల్లో ఫస్ట్ టైం రోడ్స్ వేస్తున్నారు అనగానే అక్కడుండే ప్రజలతో పాటు ఈ న్యూస్ విన్న వాళ్ళు కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే ఎక్కడ వినని విధంగా, చూడని విధంగా ఆ ప్రాంతాల్లో కూడా మట్టి రోడ్ల నుంచి మంచి రోడ్లు వస్తున్నాయి అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో దీని గురించి ఏమంటారు సార్? స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైంది. ఈ 77 సంవత్సరాలుగా మన్యంలో గిరిజనులు ఎందుకు పట్టి ఇవాళ హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, ఇంతకాలం ఎందుకు చేయలేదు? ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతో మంది గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు వచ్చారు, ఎంతో మంది ఈ గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు వచ్చారు. అయినా మన్యం ప్రాంతాల్లో ఇవాళకి రోడ్లు లేవంటే మనం సిగ్గుపడాలి. అలాంటి కార్యక్రమాన్ని ఇవాళ ఒక నాయకుడు చేశాడంటే డెఫినెట్గా హర్షధ్వానాలు వస్తాయి. ఆయన చేసిన పనికి అందరూ అభినందించాల్సిందే. నేను ఇంతకుముందు మీ ఛానల్లోనే ఒక మాట అన్నాను. మన్యం ప్రాంతంలో మరొక అల్లూరి సీతారామరాజు వచ్చారు అన్నాను. ఒకప్పుడు మన్యం గిరిజనుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. తన ప్రాంతం, తన దేశం కోసం పోరాడారు ఆయన. ఆ తర్వాత అలాంటి ఒక పోరాట వీరుణ్ణి పవన్ కళ్యాణ్లో ఆ మన్యం ప్రాంత గిరిజనులు చూసుకుంటున్నారంటే అతిశక్తి కాదు. ఇవాళ కేవలం మన్యం అనే కాదండి, 50 రోజుల్లో 11,000 కిలోమీటర్ల పాటు రోడ్లు వేయటం అంటే అషమాషి వ్యవహారం కాదు. ఒకవైపు ప్రభుత్వం అప్పుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఖజానా ఖాళీ చేయడమే కాదు, లక్షల కోట్ల 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని. అలాంటి స్థితిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చి ఇవాళ ఎంత గొప్ప కార్యక్రమం చేస్తుందంటే డెఫినెట్గా ఈ ప్రభుత్వ ఘనతగా మనం ఆ నాయకుల ఘనతగా చూడాలి. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి విజన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఒక జోడెద్దుల్లాగా వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించండి దేశంలో కొన్ని పథకాలు ఉంటాయి. కనీసం ఆ పథకాలను వాడుకోలేని ఒక దుస్థితిలో గత ప్రభుత్వం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 13,328 గ్రామ పంచాయతీలకు ఏకకాలంలో సమావేశాలు, సభలు నిర్వహించి పల్లె పండుగ అని ఒక డిజైన్ చేశాడు. ఆ పల్లె పండుగలో ఆ పల్లెకి ఏం కావాలి? ఆ పల్లె గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు, పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్నారు గాంధీజీ గారు. ఆ కళలను ఇప్పుడు సాకారం చేసే పని పవన్ కళ్యాణ్ గారు భుజానికి ఎత్తుకున్నారు అని చెప్పాలి. ఆ పల్లె పండుగ ద్వారా ఆ పల్లెలకు ఏం కావాలో చూడడమే కాకుండా గత ప్రభుత్వ హయాంలో చాలా మంది ఫీల్ అయింది ఏంటంటే, గతుకుల రోడ్లలో చితికిపోతున్నామండి అని చెప్పి చాలా మంది కంప్లైంట్లు చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వ హయాంలో రోడ్లు ప్యాచ్ వేసేందుకు పెద్ద కార్యక్రమం నిర్వహించారు. అవన్నీ చూసిన వ్యక్తి ఆయన. కాబట్టి ఇవాళ అధికారంలోకి రాగానే రోడ్లు వేయటం అనేది ప్రథమ ప్రాధాన్యంగా తీసుకున్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా గతంలో పర్యటించాడు ఆయన. అధికారులు లేనప్పుడు పర్యటించాడు, అధికారంలోకి వచ్చాక వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు. ఇవాళ మన్యం ప్రాంతాల్లో కనీసం ఒక ప్రెగ్నెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి, డోలీ కట్టుకుని వెళ్ళాలి. ఆ పరిస్థితులకు చెక్ పెట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. సో ఈ కేంద్రం నుంచి వచ్చే నిధులతోటి జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి ఇంకొక కార్యక్రమం చేశారు. ప్రతి ప్రాంతంలో ఇవాళకి మీరు నమ్మరు ప్రియాంక గారు, చలమల్లో నీళ్లు తాగే పరిస్థితులు ఉన్నాయి రూరల్లో, గ్రామాల్లో. ఆ పరిస్థితులు పోవాలంటే మంచినీటి ఎద్దడి లేకుండా చేయాలన్న ఉద్దేశంతో జల్ జీవన్ కార్యక్రమం చేస్తున్నారు. 11,000 కోట్ల 50 రోజుల్లో 11,000 కిలోమీటర్ల పాటు రోడ్లేస్తూ రికార్డు సృష్టించారు. 13,328 కిలోమీటర్ల పాటు పల్లె పండుగ గ్రామ సభలు నిర్వహించి అది కూడా రికార్డు సృష్టించారు. దేశం కూడా ఆలోచిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నారట, దేశవ్యాప్తంగా ఈ రకమైన కార్యక్రమాన్ని మనం చేస్తే ఎంత బాగుంటుంది కదా. ఇలా అంటే మనసున్న నాయకుడు, ప్రజలకు మంచి చేయాలన్న తాపత్రమైన నాయకుడిని ఎన్నుకుంటే ఎలాంటి మంచి పనులు జరుగుతాయో ఇవాళ
పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు. మాటల నాయకుడు కాదు, చేతల నాయకుడు అని ఆయన నిరూపించుకున్నారని మనం. అయితే మరి మీరు ఇలా అంటున్నారు కదా, నిన్న రోజా గారు ఒక బర్త్డే సెలబ్రేషన్, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మాట్లాడారు తిరుపతిలో. ముగ్గురు కలిసి, ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని దోచుకుంటున్నారు, అసలు ఏం అభివృద్ధి చేయట్లేదు, అప్పుల పాలు చేస్తున్నారు రాష్ట్రాన్ని, మళ్ళీ జగనే రావాలి అని కోరుకుంటున్నారు ప్రజలంతా అని అనేసి ఆవిడ మాట్లాడుతున్నారు కదా. రోజా గారు ఇలాగే మాట్లాడితే రాళ్లతో కొడతారు రోజా ఇదేం కామెడీ జబర్దస్త్ ప్రోగ్రాం కాదు ఇది. ప్రభుత్వం మీరు చేసిన అప్పుల్ని, మీరు చేసిన తప్పుల్ని ప్రభుత్వం భరిస్తూ ఇవాళ మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్. ఈ రకంగా రోజా గారు మాట్లాడారు అంటే అన్నీ తెలిసి కూడా వాళ్ళ నాయకుడి హయాంలో ఎన్ని గతుకుల రోడ్లు ప్రశాంతంగా ఆమె కారులో వెళ్ళగలిగేదా? చివరికి జగన్మోహన్ రెడ్డి గారే రోడ్ల మీద తిరగలేక ఫ్లైట్లలో తిరిగాడు. 10 కిలోమీటర్ల దూరాన్ని కూడా ఆయన హెలికాప్టర్ వాడారు. అంటే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఆడవాళ్ళకి పెన్షన్లు లేవు, ఏం లేవు. 10,000 ఇస్తాం, 15,000 ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం అనేది ఇవాళకి జరుగుతూనే ఉంది. ఆమె కళ్ళు దుబ్బినాయి. ఇంటింటికి వెళ్ళి ప్రచారం, ఇంటింటికి వెళ్ళి ఇవాళకి కూడా పెన్షన్లు ఇస్తున్నారు. అన్ని కార్యక్రమాలు సజావుగా సకాలంలోనే జరుగుతాయి. కాకపోతే వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే ప్రధానంగా అన్ని ఏదైతే మీరు ఎజెండాలో పెట్టుకున్నారో, ఏదైతే మేనిఫెస్టో పెట్టారు, అవన్నీ అమలు కావట్లేదు అని చెప్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెన్షన్ ఒకేసారి పెంచలేదు. 250, 250, 250 విడతల వారీగానే పెంచుకెళ్లారు. ఏ ప్రభుత్వమైనా కుదురుకోవటానికి కొంత సమయం కావాలి. మీరు చేసిన పాపాలను కడగటానికి కొంచెం సమయం కావాలి. మళ్ళీ ఆర్థికంగా మళ్ళీ డబ్బులు తెచ్చుకోవటానికి కొంత సమయం కావాలి. అప్పుల పాలు చేస్తున్నారు అంటున్నారు. అప్పు లేకపోతే ఎట్లా నడుస్తుందండి? ఇవాళ మీరు మొత్తం ఖజానా బొక్క పెట్టారు. ఇవాళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే సంపద సృష్టి జరగాలి. సంపద సృష్టి జరగాలి అంటే కొంత సమయం తీసుకుంటుంది. ఇవాళ ఒక ఇండస్ట్రీ స్థాపించాం, ఎన్నో కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి. లోకేష్ గారు ఒకే ఒక్క జూమ్ కాల్ మీటింగ్ తోటి ఆర్సెల్ మిట్టల్ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ తెచ్చారు ఇక్కడికి. గూగుల్ వస్తుంది ఇక్కడికి. ఇవన్నీ కూడా మీ పక్వానికి రావాలంటే మొక్క నాటగానే పండ్లు ఇవ్వదు కదండి. మీరు నాశనం చేశారు. నాశనం చేసిన తర్వాత మళ్ళీ దుక్కి దున్ని మొక్క నాటి, విత్తు నాటి, మొక్క మళ్ళీ పండ్లు అవ్వాలి. దానికి సమయం పడుతుంది. కనీసం ఒక 2 ఏళ్ళు డెఫినెట్ గా సంపద సృష్టి కోసం. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, దాంట్లో మేము ఏంటో ప్రూవ్ చేసుకుంటాం, మా వాళ్ళందరి మీద దౌర్జన్యంగా అటాకులు చేశారు, అరెస్టులు చేశారు, మీ అంతా తెలుసు. పగటి కళలు కంటున్నారు వీళ్ళంతా. జమిలీ ఎన్నికలు ఇప్పుడు రావు. 2029కి ముందు జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. అది చాలా అంటే ఇది కాన్ఫిడెన్స్ కాదండి, ఇది వాళ్ళ నాయకుల్ని కాపాడుకునే ఒక ప్రక్రియ. అందరూ పార్టీని వదిలి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ వదిలి వెళ్ళిపోతున్న క్రమంలో ఈ రకమైన ఒక ప్రచారం ద్వారా, అరే బాబు 2027 ఎన్నికలు వచ్చేస్తున్నాయి, మీరు వెళ్ళొద్దు, సో మళ్ళీ మనమే వస్తున్నామని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ నింపడానికి చేసే ఒక ప్రయత్నంగా చూడాలి తప్ప, వాళ్ళు చెప్తున్నట్టుగా జమిలీ ఎన్నికలు చాలా టెక్నికల్ గా చాలా వ్యవహారాలు ఉన్నాయి. నియోజకవర్గాల జనాభా గణన జరగాల, నియోజకవర్గాల పునర్విభజన జరగాల, దానికి సంబంధించి మళ్ళీ జేపీసీ కమిటీ వేశారు. ఇవన్నీ కూడా నివేదికలు ఇవ్వాలా, సాధ్యాసాధ్యాలు పరిశీలించాలా, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే మళ్ళీ కొన్ని రాష్ట్రాల్లో రేపు 2025లోనే ఎన్నికలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి 2025లో ఎన్నికలు ఉన్నాయంటే వాటిని కొంచెం జరపాలా, మళ్ళీ ముందున్న వాళ్ళకి వెనక్కి జరపాలా. ఇవన్నీ రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత దాన్ని మేధోమదనం జరిగిన తర్వాత మాత్రమే అప్లై అవుతుంది తప్ప ఓన్లీ పార్లమెంట్లో పాస్ అయిపోతే జరిగే వ్యవహారం కాదు. ఖచ్చితంగా రోజా గారిని మన్యం ప్రాంతంలోకి వచ్చి తిరగాలని కోరుతా ఉన్నాం. మన్యం ప్రాంతంలో వచ్చి తిరిగితే ఆ రోడ్లలో ప్రశాంతంగా ఇవాళ కూడా ఆమె తిరగచ్చు, చక్కగా చేసి జరుగుతున్న అభివృద్ధిని చూడొచ్చు. అంతే తప్ప ఇవాళ కూడా ప్రజల్ని మభ్యపెట్టి మీ నాయకుడు ఏం చేశాడో చూడాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారండి? ఒక ప్రతి స్కూల్కి వెళ్ళాక ఏం చెప్తున్నారు? నేను కాదు హీరోని, అదిగో అక్కడ ఒక ఆమె నల్ల బ్యాగ్ తగిలించుకొని ఉన్నది చూసారా మీ టీచరు, ఆమె మీ హీరో, మీ తల్లిదండ్రులు మీ హీరో, నేను కాదు అని చెప్తున్నారు. పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఉత్తేజపరిచే మాటలు మాట్లాడుతున్నారు. ఆయన పిల్లల్ని కార్యోన్ముఖుల్ని చేసే మాటలు మాట్లాడుతున్నారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారు? 3 పెళ్లిళ్ళు చేసుకుంటారు, కార్లను మార్చినట్టు పెళ్లాలను మారుతున్నారని మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో కూడా తెలియదు వాళ్ళ నాయకుడికి.
అలాంటి ప్రభుత్వం నుంచి ఇవాళ ఒక గొప్ప ప్రభుత్వంలో ఉన్నాం మనం.